ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడి ప్రణాళికలు, దేవుడి ఉద్దేశాలు, దేవుడి ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. అందుకే దేవుడు అంటాడు, భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా ఉన్నాయని దేవుడు మాట్లాడతాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం గమనిస్తే, బంధకములలో పడిండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేడు నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ వాక్య ప్రకారం గమనిస్తే దేవుడు రెండంతల మేలు చేస్తాను అంటున్నారు. ఎవరితో ఈ వాగ్దానం చేస్తున్నారంటే, ఎవరైతే బంధకాలలో పడిండి అనేక శ్రమలలో, అనేక కష్టాలలో, ఇబ్బందులలో ఉండి కూడా దేవుడు మేలు చేస్తాడు అని ఎవరైతే విశ్వాసం కోల్పోకుండా ఎదురు చూస్తున్నారో వారి నిమిత్తమై దేవుడు మాట్లాడుతున్న వాగ్దానం ఇది. మీరు నిజంగా మీ శ్రమలలో, మీ కష్టాలలో దేవుడి మీద ఆధారపడి ఇంకా ఎదురు చూస్తున్నారా? మీరు ఏదైతే నిరీక్షణ కలిగి ఉన్నారో ఈ నిరీక్షణ సిగ్గుపరచదు, కానీ దేవుడి ఎదుట అద్భుతమైన బహుమానాన్ని మీకు తీసుకుని వస్తుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో కూడా గమనించి చూస్తే, ఇక్కడ మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసాను. హల్లెలూయా. మరి మన జీవితంలో నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, మనం ఎదురు చూస్తున్నప్పుడు, ఇంకా దేవుడి మీద ఆధారపడినప్పుడు, అన్నీ కోల్పోతున్నాం అన్నా కానీ నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు మనకు దొరికేదేంటి అనే విషయాన్ని మనం గమనించి చూస్తే, బైబిల్ ప్రకారముగా యోబు ఎప్పుడైతే దేవుడి మీద ఆధారపడి దేవుడే సమస్తానికి ఆధారమైన నమ్మి ఎప్పుడైతే దేవుడి వైపు చూశాడో అతను పొందుకున్న ఆశీర్వాదం ఏంటంటే, ఆయన ఎంతైతే పోగొట్టుకున్నారో దానికి రెండంతలుగా దేవుడు అతనికి దయచేశాడు. ఈరోజు దేవుని నామాన్ని బట్టి విశ్వాసం కోల్పోకుండా, నీతి తప్పిపోకుండా, క్రమంగా దేవుడి మీదే ఆధారపడి దేవుడి వైపు చూస్తున్న మీకు కూడా దేవుడు చేసే మేలు ఎలా ఉంటుందంటే, ఇంతకు మునుపున్న సంతోషం కంటే రెట్టింపుగా ఇస్తారు దేవుడు. ఒకవేళ ఇంతకాలం కూడా ఏ మేలు పొందుకోకపోయినా, ఏ మేలు కొరకైతే ఎదురు చూస్తున్నారో మీరు అడిగే దానికంటే, ఊహించే దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు మీకు ఇస్తారని వాగ్దానం చేస్తున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం గమనిస్తే దేవుడిచ్చే మేలు ఎంత గొప్పగా ఉంటుంది. దావీదు మీద దేవుడి కనుచూపు పడితే అతని జీవితం ఎంత గొప్పగా దీవించబడిందంటే, ఆ ప్రాంతాన్ని ఏలడానికి రాజుగా నియమించబడ్డాడు. యోసేపు విషయంలో దేవుడు కృప చూపిస్తే ఆయన జీవితం ఎలా ఉందంటే, వ్యతిరేకతలో, ప్రతికూలతలో, చట్టానికి కూడా ఇదిగో విరుద్ధంగా ఐగుప్తు దేశంలో ఒక హెబ్రీయుడు ప్రధానమంత్రిగా మార్చబడ్డాడు. ఇలాంటి అర్హత లేనటువంటి యెఫ్తా దేవుడు కృపను బట్టి న్యాయాధిపతిగా మార్చబడ్డాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది భక్తుల జీవితాల్లో దేవుడు చేసిన మేలు వారి ప్రస్తుత పరిస్థితికి ఎంతో వ్యతిరేకంగా కనబడుతుంది. మనం అడిగేది ఒకటి, మనం ఊహించేది ఒక రకంగా ఉంటుంది, కానీ దానిని దాటి దేవుడి ప్రేమ ఊహించలేనంత ఉన్నతంగా కనబడుతుంది. ఈరోజు దేవుడు మీతోనూ మాట్లాడుతున్నాడు. అలసిపోయినారా? విసిగిపోయినారా? ఎదురు చూసి హృదయం నలిగిపోయిందా? ఈరోజు మీతోనే మాట్లాడుతున్న మాట, మీ నిరీక్షణ మిమ్మల్ని సిగ్గుపరచదు, కానీ రెట్టింపుగా మీకు మేలు చేస్తా అంటున్నాడు. మరలా మీ కోటలో ప్రవేశించండి. ఎవరు మన కోట? ప్రభువైన క్రీస్తే. క్రీస్తులో ఆనందించండి, క్రీస్తులో సంతోషించండి. మీరు ఊహించనంత మేలు దేవుడు మీకు చేయబోతున్నారు. మీ కష్టం సాక్ష్యంగా మారబోతుంది. ప్రార్థించుకుందాం. ప్రియ ప్రభా, దయగల తండ్రి, సర్వోన్నత శక్తిమంతుడా, ఈ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. నిరీక్షణ ఇదిగో నన్ను కోల్పోకుండా ఇంకా నీ మీద ఆధారపడుతున్న బిడ్డలను దర్శించి బలపరచండి అయ్యా. నెమ్మదినివ్వండి, సంతోషంతో సమాధానంతో నడిపించండి. యేసు నామములో రెట్టింపు దీవెనలు వీరు పొందుకుందురుగాక. అయ్యా, ఎంతగానింత నలిగిపోయినారు, దానికి ప్రతిగా గొప్ప మేలు చేత వీరు హృదయం సంతోషించినట్లుగా వీరు దీవించండి, స్వస్థపరచండి అయ్యా. ఆర్థికంగా నేను లేవనెత్తండి, అప్పుల ఊబి నుండి లేవనెత్తండి, అప్పుల కాడి విరిచివేయండి, అవమానాలు కొట్టివేయండి, నిందలు కొట్టివేయండి, ఒంటతనం కొట్టివేయండి, సెటిల్మెంట్ దాయిచ్చేయండి అయ్యా. యేసు నామములో నీ అద్భుతములు వీరి జీవితంలో కనపరిచి ప్రభువా మీరే మహిమను పొందుకోమని నజరీయుడైన యేసుక్రీస్తు ప్రభునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణ కోల్పోకండి. సమాధానం త్వరలో వస్తుంది. గాడ్ బ్లెస్ యూ.